పుల్కా మైదా యూజ్ చేయకుండా ఇంత సాఫ్ట్ గా చేయొచ్చు అని చెప్పి ఈ రెస్టారెంట్ వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు. నైట్ 11 o'clock కి మనకి వేడిగా మినీ ఇడ్లీ సాంబార్ ఇస్తున్నారంటే అది వీళ్ళ వల్లే అవుతుంది. వావ్, జస్ట్ వావ్, చాలా బాగుంది. హే గైస్, వెల్కమ్ టు బైట్ అండ్ బైట్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మీరేం చూడబోతున్నారంటే చెన్నైలో 51 years గా ప్యూర్ వెజ్ రెస్టారెంట్ సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. అలాగే ఆ రెస్టారెంట్ లో మనకి ఏ ఫుడ్స్ దొరుకుతుంది, ఎలా ఉంటుందో చూసేద్దాము రండి. ఆ రెస్టారెంట్ వెళ్లే ముందు మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. చెన్నైలో చాలా ప్లేసెస్ చూడాలి, చాలా ఫుడ్స్ ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే మన పేజ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్, కమెంట్, షేర్ అయితే చేసేయండి. హలో గైస్, ఇప్పుడు మనం ఎక్కడున్నాము అంటే టీ నగర్ బస్ స్టాండ్ లో అయితే ఉన్నాము. ఇది చూస్తున్నారు కదా, ఈ ఫ్రేమ్ లో ఉండేది టీ నగర్ బస్ స్టాండ్ అన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ గా వెళ్తే ఇంకా వెస్ట్ మామూలంకి అయితే వెళ్తున్నాము ఈ రోజు నైట్ ఎక్స్ప్లోర్ చేయడానికి. చూడండి, బాగుంటది. అలా వెళ్ళేటప్పుడు ఈ అంకుల్ అయితే మనకి లిఫ్ట్ అయితే ఇచ్చారు, చాలా హ్యాపీ అనిపించింది. హాయ్ మట్ట சொல்றீங்களா? ரொம்ப థాంక్యూ సార్, ரொம்ப థాంక్యూ. సో ఫైనలీ మన రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి మోహన్స్ హాట్ అండ్ సైడ్ రెస్టారెంట్, ప్యూర్ వెజిటేరియన్. 51 years గా చెన్నైలో సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. లొకేషన్ విషయానికి వస్తే తంబయ్య రోడ్, వెస్ట్ మాంబలం, చెన్నై. ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలంటే గూగుల్ మ్యాప్స్ లో అవైలబుల్ గా ఉంది, చెక్ చేసేయండి. ఈ రెస్టారెంట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 o'clock నుంచి midnight 3 o'clock వరకు ఓపెన్ లో ఉంటుంది. సో వీళ్ళ దగ్గర ఎప్పుడు వెళ్ళినా వేడిగా బాదం మిల్క్ అయితే ఉంటుందంట, చాలా ఫేమస్. మీరే చూడొచ్చు ఎంత వేడిగా ఉందో, మీకు కనిపిస్తుందో లేదో ఫ్రేమ్ లో. అలాగే మిడ్ నైట్ లో బిర్యానీ ఎంత స్పెషల్, ఈ రెస్టారెంట్స్ లో మిడ్ నైట్స్ లో మనకి వేడిగా హాట్ అండ్ ఫ్రెష్ గా రసం వడ, సాంబార్ వడ, అలాగే మినీ ఇడ్లీ సాంబార్, ఇంకా పొంగల్, ఇంకా సాంబార్ రైస్. అలాగే ఇటు పక్క చూస్తే మనకి స్నాక్స్ ఐటమ్స్ లో స్వీట్ సమోసా, ఆలు సమోసా, వడలు, కట్లెట్, జిలేబీ ఇవన్నీ దొరుకుతుంది. ఇక్కడ చూస్తే మనకి లెమన్ రైస్, టామరిన్ రైస్, అలాగే పెరుగు వడ. నైట్ లో పెరుగు వడ అంటే మనకి ఎక్కడ దొరకదు, ఈ షాప్ లో దొరుకుతుంది, చాలా స్పెషల్ అంట ఇక్కడ. అంతేకాకుండా కర్డ్ రైస్ కూడా ఉంది. సో వీటిల్లో మనమైతే కొన్ని ఫుడ్స్ అయితే ఆర్డర్ చేసాము, అది తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. గైస్, ఫస్ట్ మనం అయితే పుల్కా అండ్ పన్నీర్ బటర్ మసాలా అయితే తీసుకున్నాం అనమాట. వేడిగా ఇచ్చారు. ఇక్కడ చూసాం అంటే చాలా బాగుంది. 2 పుల్కా ప్లస్ పన్నీర్ బటర్ మసాలా అయితే ఇచ్చారు మనకి. పుల్కా కూడా చాలా సాఫ్ట్ గా చాలా బాగుంది. మీరు చూడొచ్చు, సైజ్ చూపిస్తాను మీకు, చూడండి. మసాలా అంతా కరెక్ట్ గా ఉంది పన్నీర్ బటర్ మసాలాలో. ఇంకా మసాలా పన్నీర్ చూస్తే కూడా చాలా సాఫ్ట్ గా, చాలా చిన్న పీసెస్ గా ఇచ్చారు, చాలా బాగుంది. కనిపిస్తుందో లేదో చూడండి, చాలా బాగుంది. గైస్ ఒక్కసారి చూడండి గైస్, ఆ ఇడ్లీ, మినీ ఇడ్లీ సాంబార్లో ఊరుకు ఎలా వేడిగా ఇచ్చారు, చాలా బాగుంది చూసేదానికి. అలాగే దాంతో పాటు చట్నీ అయితే ఇచ్చారు మనకి. చూద్దాము టేస్ట్ ఎలా ఉందో. చాలా అంటే చాలా బాగుంది సాంబార్. అది వేడిగా 11 గంటలకు గైస్, మీరు నమ్ముతారో నమ్మరో, 11 గంటలకు వీళ్ళకి ఇడ్లీ వేడిగా మినీ ఇడ్లీ సాంబార్ ఇస్తున్నారు, చాలా బాగుంది టేస్ట్. వీళ్ళు చట్నీ చూడొచ్చు, మనకి గట్టి చట్నీ అయితే ఇస్తారు అనమాట, నీళ్ళ చట్నీ కాదు. చట్నీతో అయితే ఒక బయట అయితే టేస్ట్ చేద్దాము. పిక్స్ చాలా బాగుంది.